క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. నువ్వు పైవాడుగా ఉండు కానీ కింద వాడవుగా ఉండవు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కింద వాడవుగా ఉండవని. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం చాలా సార్లు మన వైపు మనం చూసుకొని, నేను ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉంటాను, ఎప్పుడు కూడా నేను పై స్థాయిలోకి రాలేను, నా స్థితి ఇదే అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని యొక్క వాక్కులో సత్యం ఉంది, దేవుని యొక్క వాక్కులో జీవం ఉంది, దేవుని యొక్క వాక్యులో ఆశీర్వాదం ఉందండి. దేవుడు నీతో పలుకుతున్న మాట, నువ్వు పైవాడుగా ఉండు అంట. దేవుని స్తోత్రం. నేను పై స్థితిలో పైవాడుగా ఉంచాలనే దేవుడు ఆశపడుతున్నాడు. తన పిల్లలు తన కన్నా కిందగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు. మరి నీ దేవుడు ఎందుకు అనుకుంటాడండి? నీ దేవుడు నేను హెచ్చించాలని, నిన్ను పైవారుగా ఉంచాలని ఆశపడుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి వాగ్దానం నమ్మి ఈ వాగ్దానం స్వతంత్రించుకొని దేవుడి చేత ఆశీర్వదించబడి పైవారిగా ఉందాం. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కువసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నువ్వేదైతే వాళ్ళకి సెలవిస్తున్నావో మాట ప్రభా, దాన్ని నమ్మి విశ్వసించి నీ చేత దీవించబడి పైవారుగా ఉండేటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.